నిర్గమకాండము 5వ అధ్యాయంలో మనం చూస్తే 6-7 వచనాలు మనం చూస్తాం. ఆ దినమున ఫరో ప్రజలపై ఉన్న కార్య నియామకులకును వారి నాయకులను ఇల్లు ఆజ్ఞాపించెను. ఇటుకలు చేతుకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారి వెళ్లి తామే గడ్డి పూడ్చుకునవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో చూస్తూ ఉన్నాం. ఒకనాడు వారు ఇటుకలు మోస్తారు, ఇటుకలు చేశారు. ఒకనాడు వారు వారి యొక్క జీవితాల్లో ఎటువంటి బానిసత్వము, ఎటువంటి బానిసత్వము, ఎటువంటి వ్యక్తిగతము, ఎటువంటి కూలి పని వారు చేశారో వారు ఎర్ర సముద్రము దాటిన తరువాత చూచి వారికి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, బికాస్ ఎందుకు చేతనగా ఒకనాడు ఇటుక మోసిన వారము, ఒకనాడు గడ్డి త్రొక్కిన వారము, లేక ఇటుక త్రొక్కిన వారము. ప్రభువా, నీవు మాకు చేసిన ఈ మేలు కొరకై మీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పి ప్రభువును స్తోత్రాలు చెల్లించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. పిల్లల నావద్దు నేను మా అమ్మ మా నాయన కూలి పని చేసుకునేవారు. వారు ఉదయం గుడికి వెళ్లి సాయంకాలం డబ్బులు తెస్తేనే కానీ పుల్ల ఎక్కని పేదరికంలో నేను జన్మించాను. నా తండ్రి అల్యూమినియం గుడ్డి దీపం పెట్టుకుని వారు నన్ను చదివించారు. కనుక కృష్ణాయిలకు డబ్బు లేకపోతే కాబట్టి ఆ రాత్రి చదువుండేది కాదు. కాబట్టి మా అమ్మ పేడ తెచ్చి ఇల్లు అలికేది. ఇల్లు అలికిన ఆ ఇల్లు ఆరకపోతే నేను ఒక గోలి గుడ్డ వేసుకుని పడుకునేవాడిని. ఈనాడు ప్రభు ఈ స్థాయి ఇచ్చారు. థ్యాంక్ యూ జీసస్. ప్రభు నీకు స్తోత్రాలైనా ఏమి చెల్లించి మీరు నన్ను తీర్చుకోగలరు ప్రభు. ఇటువంటి నాకు ఈ స్థాయి ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు అని చెప్పి ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు ఒకనాడు ఇటుక గడ్డి ఇయ్యకూడదు, గడ్డి లేకుండా. కాబట్టి అటువంటి బానిసత్వం, నష్టం అనుభవించిన ఆ పిల్లలు దేవుడు దీవించిన విధానాలు చూసి వారు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఈ దినాల్లో చాలా మందిని పేదరికంలో ఉండగా భర్తీ చేశారు అండి. ఉద్యోగం లేనప్పుడు భర్తీ చేశారు, కాబట్టి ఇల్లు లేనప్పుడు భర్తీ చేశారు, కాబట్టి వారి యొక్క జీవితాల్లో సౌకర్యాలు లేనప్పుడు భర్తీ చేశారు. వారి యొక్క జీవితంలో ఒక స్థాయి వచ్చినప్పుడు ఈ దినాల్లో భక్తులు వారు వెలుగును చాలుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక when we look back, when we see our past life, మన యొక్క జీవితాల్లో మనము గత జీవితాన్ని మనం చూసినప్పుడు ఈ కాలం 2 చేతులు జోడించి థ్యాంక్ యూ జీసస్, ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. ఇటుకలు చేస్తున్న వీరిని దేవుడు ప్రేమించిన విధానాన్ని బట్టి ప్రభువానికి స్తోత్రాలు. దయచేసి దేవుడు ఇంకా మిమ్మల్ని ఉన్నతమైన రీతిగా దీవించాలి అనగా బీ గ్రేట్ఫుల్ టు ద లార్డ్. దేవునికి రుణపడి జీవించాలని. The more you humble yourself, the more you humble yourself, the more the Lord will bless you. కాబట్టి మనం ఇంకా తగ్గించుకుంటామో దేవుడు అంతగా మనం ఉన్నతమైన అనుభవంలోనికి దీవిస్తారు. We should have the love, the quality of love in our life. ప్రేమ అనేది మన జీవితాల్లో మనం ఉండాలి. మనం బయటకి కనపడటానికి గంభీరంగా కనపడవచ్చు, మనం బయటకు కనపడడానికి మనం మొరటగా కనపడవచ్చు, చాలా రఫ్గా మనం కనపడవచ్చు, మన మాటలు చాలా దుడుసుగా మాటలు మన జీవితాల్లో ఉంటుండొచ్చు. కానీ నేను గ్రహించింది ఈ ప్రపంచంలో స్త్రీ కంటే ఎక్కువగా ప్రేమ కలిగిన హృదయం ఎవరికైనా ఉందంటే అది పురుషులకి. బికాస్ మన జీవితాల్లో మనం ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేంత వరకు మనం ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేంత వరకు కూడా ప్రేమిస్తాం. ఇక్కడ ఎవరినైనా క్వశ్చన్ అడిగితే మనం లాస్ట్ కన్నీరు గార్చింది ఎప్పుడో చెప్పాలి అని అంటే ఒక ఫ్యూ డేస్ బ్యాక్, ఒక ఫ్యూ వీక్ బ్యాక్ అనేది మన జీవితాల్లో ఉంటుండొచ్చు. మన జీవితాలు ఆలోచించాలి. గంభీరంగా కనపడొస్తుండొచ్చు కానీ వీ హ్యావ్ ఎ వెరీ సాఫ్ట్ హార్ట్. అది మనం గ్రహించాలి. ఎప్పుడు కూడా గంభీరంగా కనపడాలి, మనం ఒక స్ట్రాంగ్ పీపుల్ లాగా కనపడే దానికంటే వీ షుడ్ బి షోన్ యాజ్ ఎ లవ్వింగ్ పీపుల్. మనం ఒక ప్రేమ కలిగిన హృదయం కలిగిన వారి వలె మనం జీవించాలి. మనలో ఉన్న ఒక లోపం ఏంటిదని అంటే మెన్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్ప్రెసివ్. మనము ప్రేమ ఉన్నా, మన జీవితాలు ఏదైనా సంతోషం ఉన్నా, ఏదున్నా కూడా వీ డోంట్ ఎక్స్ప్రెస్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ వీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్. మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కానీ వీ నెవర్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్, అవర్ వాట్ యు కాల్ ఫీలింగ్స్ టు ఎనీబడి, అవర్ ఇమోషన్స్ టు ఎనీబడి. మన హృదయంలో ఉన్న బాధ భార్యకి చెప్పము, తల్లిదండ్రులకు చెప్పము, తోబుట్టులకు చెప్తాం, మనం చెప్తే స్నేహితులకు చెప్తామేమో కానీ వాడు ఓదార్చకపోయినా మన జీవితంలో ఒక బలంగా ఉండడానికే మనం ప్రయత్నిస్తుంటాం. కానీ వీ షుడ్ ఆల్వేస్ బీ ఎక్స్ప్రెసివ్ ఇన్ అవర్ లైఫ్ అనేది మన జీవితాల్లో గమనించాలి. ఎందుకు నేను లవ్ అనే మాట అంటున్నానంటే
లవ్ ఈజ్ నాట్ సెల్ఫిష్. సెల్ఫ్లెస్ లవ్ మన జీవితాల్లో ఉండాలి. మరియమ్మ గారిని ఏ విధంగా యోసేపు అనే వ్యక్తి తన ప్రేమని బహిర్గతంగా చూపెట్టాడు అని అంటే, అక్కడ తన జీవితాల్లో నింద అవమానం కలిగే పరిస్థితులు వచ్చి, అతను మరియమ్మతోని ఉంటే తను చేస్తున్న వృత్తిలో వ్యాపారం రాకపోవచ్చు, తన సమాజంలో ఎవరు ఆహ్వానించే పరిస్థితులు తన జీవితంలో ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉన్నప్పటికీ కూడా యోసేపు గారు చేసిన పని, హీ స్టుడ్ ఫర్ హిజ్ లవ్ అనేది గమనించాను. ఆయన తను ప్రేమించిన స్త్రీ కొరకు తను తోని నిలబడ్డాడు. లోక రక్షకుడు ఈ లోకంలోకి వచ్చే అంతవరకు హీ వాజ్ దేర్ విత్ మేరీ అనేది మనం గ్రహించాం. మన జీవితాలు గమనిస్తే లోక రక్షకుడిని ఈరోజు మనం ఏ యేసయ్య గురించి మనం మాట్లాడుతున్నామో, ఏ పాపాల గురించి మనం మాట్లాడుతున్నామో, ఈ లోక రక్షకుడిని మొట్టమొదటిగా ఒక స్త్రీ తర్వాత చూసింది ఎవరనంటే ఒక పురుషుడు. అది ఎవరు అనగా యోసేపు గారు ఎవరు అనగా ఆయన నీతిమంతుడు అనేది మన జీవితాల్లో గమనించాం. వి షుడ్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్, వి షుడ్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ లవ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. లవ్ అనగానే మనకున్న ఆలోచన ఏంటిదంటే, మన మెటీరియల్ థింగ్స్, నేను కష్టపడుతున్నాను, వారికి అవసరతలు నేను తీరుస్తాను, లేకపోతే వారికి కావాల్సింది నేను కొనిస్తాను అనేది మనం ఉంటాం. కానీ లవ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. మన జీవితాల్లో ప్రేమని మనం చూపెట్టాలి. ప్రేమ అనేది మనం మాటలతో పాటు క్రియలతో మనం ఆ ప్రేమని చూపెడుతూ ఉంటేనే అవతల వారికి అర్థమవుతుంది అనేది గ్రహించాలి.